హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈరోజు మీ ముందుకి ఒక కొత్త సబ్జెక్ట్ తీసుకొస్తున్నాను అనమాట. అది వచ్చేసి డిప్లొమా సంబంధించి ఫస్ట్ ఇయర్లో ఇంజనీరింగ్ మెకానిక్స్ అనమాట. సో ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని యూనిట్లు ఉంటాయి, తర్వాత వచ్చేసి యూనిట్కి ఎన్ని మార్క్స్ అలాటేజ్ ఉంటాయి, దాని తర్వాత ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, దాని తర్వాత వచ్చేసి మనకి దీంట్లో యూనిట్ టెస్ట్లు ఉంటాయి. ఫస్ట్ ఇయర్కి ఎలా ఉంటుంది, తర్వాత టైం పీరియడ్ ఏంటి, సబ్జెక్ట్ అంటే ఏంటి, సబ్జెక్ట్ కోడ్ ఏంటి, ఇలా సబ్జెక్ట్స్ సంబంధించి టోటల్గా డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ అనమాట. సో డిప్లొమా ఫస్ట్ ఇయర్కి, దాంతోపాటు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా సెమిస్టర్లు ఉంటుందన్నమాట. సో ఈ వీడియో మీరు పూర్తిగా అర్థం అవ్వాలంటే స్కిప్ చేయకుండా చూడండి. సో డిప్లొమా ఫస్ట్ ఇయర్ సంబంధించి టోటల్గా ఇది మనకి ఎన్ని యూనిట్లు ఉంటాయి, టోటల్గా ఎన్ని మార్క్స్ వస్తాయో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే, సో ఇదండి మనకి ఫస్ట్ వచ్చేసి దీన్ని కోర్స్ టైటిల్ అంటారనమాట. కోర్స్ టైటిల్ అనమాట, అంటే సబ్జెక్ట్ ఏంటి అనే దాని గురించి. ఇది వచ్చేసి మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్. తర్వాత కోర్స్ కోడ్ అంటే సబ్జెక్ట్ కోడ్ ఏంటి దాని గురించి అనమాట. సబ్జెక్ట్ కోడ్ వచ్చేసి మనకి M105 అంటే మెకానికల్ 105 అనేది సబ్జెక్ట్ కోడ్ అనమాట. ఇక్కడ పీరియడ్స్ ఆర్ వీక్స్ అంటే ఎన్ని పీరియడ్స్ ఉంటాయి వీక్కి అని 4 ఉంటాయి అన్నమాట. ఇక్కడ పీరియడ్స్ ఫర్ ఇయర్ అంటే ఇయర్కి ఎన్ని పీరియడ్ అంటే 120 పీరియడ్స్ వస్తాయి అన్నమాట. సో ఇది సబ్జెక్టు అంటే టైటిల్ ఏంటి, సబ్జెక్టు ఇంజనీరింగ్ మెకానిక్స్, సబ్జెక్ట్ కోడ్ వచ్చేసి M105 పర్ వీక్ 4 అనమాట, ఇయర్కి 120. సో ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ మనకి ఎన్ని యూనిట్స్ ఉంటాయి ఏంటో చూసినట్టయితే మనకి సీరియల్ నెంబర్ వైజ్ చూసుకున్నట్టయితే మనకి ఎట్లా వస్తాయి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనకి స్టాటిక్స్ అన్నది ఒక ఫస్ట్ యూనిట్ అనమాట. స్టాటిస్టిక్స్ అంటారు దీన్ని. పీరియడ్స్ వచ్చేసి మనకి 22 పీరియడ్స్, దాంతోపాటు వెయిటేజ్ మార్క్స్ ఎలా అంటే 21 మార్క్స్ అనమాట. సో దీంట్లో ఏంటంటే క్వశ్చన్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెయిటేజెస్ అంటే అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది, రీజనింగ్ ఎలా ఉంటుంది, తర్వాత అప్లికేషన్ బేస్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ రీజనింగ్ నుంచి 1, తర్వాత అండర్స్టాండింగ్ అంటే షార్ట్ ఆన్సర్స్ అనమాట, అండర్స్టాండ్ చేసుకొని రీజనబుల్గా రాయడం అనమాట. ఇది అప్లికేషన్ 1.5 యూనిట్, 1.5 అంటే 10తో పాటు 5 మార్క్స్ 15 మార్క్స్ అనమాట. సో ఇక్కడ 2 షార్ట్లు ఉంటాయి, ఇక్కడ 2, 3, 6, దాంతోపాటు ఇక్కడ ఒక ఎస్ఏ క్వశ్చన్ అనమాట. సో మొత్తం కలిపి 15 మార్కులు వస్తాయి అన్నమాట ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రిక్షన్ సెకండ్ యూనిట్ అనమాట. 20 పీరియడ్లు జరుగుతుంది, 16 వెయిటేజ్ ఉంది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ సేమ్ 10 మార్కులు ఇది. దీంతోపాటు షార్ట్ ఆన్సర్స్ వస్తాయి అనమాట, 2 షార్ట్ ఆన్సర్, 2, 3, 6, దాంతోపాటు ఇది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి జామెట్రికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్స్. సో జామెట్రికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్స్లో మనకి 22 పీరియడ్లు నడుతుంది, అంటే టైం పీరియడ్ అనమాట. 21 మార్క్స్కి 1.5 వచ్చేసి ఎస్ఏ క్వశ్చన్లు వస్తాయి, 2 షార్ట్లు అనమాట. సో టోటల్గా 15 మార్క్స్గా అలాట్ చేశారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి డైనమిక్స్ 28 పీరియడ్లు, 26 మార్కులు వస్తాయి, 2 షార్ట్లు వస్తాయి అనమాట. దాంతోపాటు ఎస్ఏ క్వశ్చన్ 2 వస్తాయి, 2 షార్ట్లు వస్తాయి, 20 మార్కులకి ఇక్కడ అనమాట. నెక్స్ట్ సింపుల్ మెకానిజం అండ్ మిషన్స్ అనమాట. ఇక్కడ 28 పీరియడ్లు జరుగుతుంది, 26 మార్కులు అలాట్ అయి ఉంటాయి అనమాట, 2 షార్ట్లు వస్తాయి. సో ఇక్కడ 2 ఎస్ఏ క్వశ్చన్లు వస్తాయి అనమాట. టోటల్గా మనకి ఇక్కడ 20 మార్కులకి అనమాట. సో ఇక్కడ 120 పీరియడ్స్ అన్నట్టు అలాట్ అవుతుంది. ఇక మార్క్స్ క్వశ్చన్ పేపర్ మార్క్స్ వచ్చేసి 110 మార్క్స్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి 8 ఏమో ఎస్ఏ క్వశ్చన్లు వస్తాయి, మిగతా 5, 5, 10 ఏమో షార్ట్ ఆన్సర్స్ వస్తాయి. మొత్తం క్వశ్చన్ పేపర్ మనకి ఇక్కడ 80 మార్క్స్ ఉంటుందన్నమాట. సో ఇది మనకి సబ్జెక్ట్లో ఏవే టాపిక్స్ ఉంటాయి, దాంతోపాటు మనకి ఎన్ని మార్క్ అలాట్ చేయబడి ఉంటుంది ఏంటి చూసినట్టయితే మనకి ఇది సిలబస్ ప్రకారంగా యాజ్ పర్ సిలబస్ C23 అనమాట. కరికులం 23 సంబంధించి ఇది సిలబస్ ప్రకారం ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే మనకి ఎన్ని యూనిట్లు ఉంటాయి ఏంటి, తర్వాత వచ్చేసి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది ఏంటో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మనకి ఫస్ట్ ఇయర్లో వచ్చేసి 3 యూనిట్స్ ఉంటాయి అన్నమాట. 3 యూనిట్స్ ఉంటాయి. ఆ 3 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్కి కొన్ని టాపిక్స్ ఉంటాయి, సెకండ్ యూనిట్కి కొన్ని టాపిక్స్ ఉంటాయి, తర్వాత థర్డ్ యూనిట్కి కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఈ టాపిక్స్ వైజ్ దాంట్లో ఏంటంటే మనకి
క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది చూసినట్టయితే మనం ఏ విధంగా చూస్తామంటే ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1 ఎలా అయితే ఉందో సెకండ్ యూనిట్ కూడా అలాగే ఉంటుంది, థర్డ్ యూనిట్ కూడా అలా ఉంటుంది అనమాట. యూనిట్ 1లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇందులో ABCD అని ఒక టాపిక్ ఉన్న తర్వాత 1 మార్క్ క్వశ్చన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఇది 3 3 3 అనమాట. తర్వాత 5వది. సో ఇక్కడ మొత్తం ఇది 4 మార్క్ క్వశ్చన్, ఇది వచ్చేసి 3 మార్క్ క్వశ్చన్ అనమాట. 3 మార్క్ క్వశ్చన్ 1 2 3 4 4 3 12, ఇది వచ్చేసి 4 1 4 16 అంటే పార్ట్ ఏ అనమాట ఇది. అలాగే వచ్చేసి ఇక్కడ మనకి దీంట్లో యూనిట్ టెస్ట్లో ఎస్ఏ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అని చూసినట్టయితే మనకి ఏ విధంగా ఉంటుందంటే పార్ట్ బి వచ్చేసి యూనిట్ టెస్ట్కి అయినా సరే, యూనిట్ 1కి అయినా సరే, యూనిట్ 2కి అయినా సరే. సో ఇక్కడ ఇది సెకండ్ క్వశ్చన్ అంటారనమాట. దీంట్లో ఏ తర్వాత లేదా బి అని ఉంటుంది అనమాట. అలాగే థర్డ్ క్వశ్చన్ కూడా, లేదంటే దీన్ని 5 తర్వాత 6 అనొచ్చు, 7 అనొచ్చు అనమాట. సో దీంట్లో పార్ట్ బి 3 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట, 8 మార్క్స్కి అనమాట, క్యారీ చేసి 8 మార్క్స్. సో ఇక్కడ 2AB ఉంటుంది, తర్వాత 3AB లేదా 6AB 7AB ఉంటుంది, తర్వాత 8AB ఉంటుంది అనమాట. ఇది ఏ రాయొచ్చు లేదా బి రాయొచ్చు. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ దాంట్లో 16 మార్కులు పార్ట్ ఏ అనమాట. పార్ట్ బి వచ్చేసి మనకి ఒక 2 క్వశ్చన్లు రాస్తారు కాబట్టి ఇక్కడ ఈ వచ్చేసి 16 మొత్తం 40 మార్క్స్ క్వశ్చన్ పేపర్ కాబట్టి 2 క్వశ్చన్స్కి 3 ప్లేస్ వస్తుంది కాబట్టి 3 × 24 మార్కులు అనమాట. సో 3 × 8 24 ప్లస్ 16 వచ్చేసి మనకి ఎంత వస్తుంది, 40 మార్క్స్కి ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనమాట. సో యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, సో ఇలా 3 యూనిట్స్ ఉంటాయన్నమాట. ఈ 3 యూనిట్స్ కూడా 40 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది అనమాట. ఇది క్వశ్చన్ పేపర్ మోడల్, యూనిట్ టెస్ట్కి క్వశ్చన్ పేపర్ మోడల్ అనమాట. సో ఇప్పుడు మనకి ఇందులో వచ్చేసి ఈ మొత్తం యావరేజ్ చేసి బెస్ట్ తీసుకున్న సరే ఇంటర్నల్గా 20 మార్క్స్ ఉంటాయి అన్నమాట ఇవి. అలాగే ఎక్స్టర్నల్ పేపర్ ఎలా ఉంటుంది అంటే సెమిస్టర్ పేపర్ ఎలా ఉంటుందంటే, ఇయర్గా లాస్ట్లో జరిగే పేపర్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఇక్కడ 2 పార్ట్స్ ఉంటాయి, ఏ పార్ట్ బి పార్ట్ ఉంటాయి అన్నమాట. ఏ పార్ట్ వచ్చేసి 30 మార్క్స్, బి పార్ట్ వచ్చేసి 50 మార్క్స్, టోటల్గా 80 మార్క్స్. అంటే ఏ పార్ట్ అంటేనేమో 10 × 3 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. 10 × 3 = 30. అట్లా ఇక్కడ 8 క్వశ్చన్స్ ఇస్తే 5కి ఆన్సర్ చేయాలి, 5 10s 50, టోటల్గా 80. సో ఇక్కడ 80 ప్లస్ ఇక్కడ ఇంటర్నల్ 20, సో టోటల్గా 100 మార్క్స్ అనేది ఈ పేపర్ ఉంటుందన్నమాట. సో ఇంజనీరింగ్ మెకానిక్స్ అనే కాదు, వేరే సబ్జెక్టులు ఏవైనా సరే డిఫరెంట్ ఒక సబ్జెక్ట్ బేస్ చేసుకుంటే ఏదైనా సరే టోటల్గా మనకి ఈ విధంగా ఇవి క్వశ్చన్ పేపర్ ఇలా ఉంటుందన్నమాట ఇంజనీరింగ్ మెకానిక్స్ సంబంధించి. సో యూనిట్ టెస్ట్కి వచ్చేసి 40 మార్క్స్, తర్వాత సెమ్ ఎగ్జామ్ అంటే ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసి 80 మార్క్స్ అనమాట. ఇవి ఇంటర్నల్ మార్క్స్. సో ప్రతిదీ 40 సో 120 మార్క్స్. దీన్ని కన్సిడర్ చేసుకుంటే ఫైనల్కి మనకి 20 మార్క్స్ వస్తుందన్నమాట. ఆ 20 + 80 వచ్చేసి మనకి 100 మార్క్స్ అవుతుందన్నమాట. సో 100 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసే ప్రాసెస్లో చాలా జాగ్రత్తగా చదువుకోవాలన్నమాట. ఇది క్వశ్చన్ పేపర్ మోడల్ ఎలా ఉంటుంది ఏంటి, తర్వాత వచ్చేసి యూనిట్ టెస్ట్ ఎలా ఉంటాయి ఏంటి దాని గురించి C23 కరికులం అనమాట ప్రజెంట్ ఇప్పుడు జరుగుతుంది అనమాట. C23 ఇది ఇంజనీరింగ్ మెకానిక్స్ సంబంధించి క్వశ్చన్ పేపర్, దాంతోపాటు మనకి ఏ విధంగా ఉంటుంది టెస్ట్ పేపర్ అనేది కూడా మీకు చెప్పాను అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్టు యూనిట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో లేదంటే ఫస్ట్ మనకి ఏది ఈజీగా ఉంటుందో ఆ ఈజీ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోదాం అనమాట. ఓకే, సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే నా యూట్యూబ్ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం యూనిట్ వైజ్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనమాట. సో తప్పకుండా నోటిఫికేషన్ రావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.